ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు బృహస్పతివారం లేదా గురువారం శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు శ్రీ షిరిడి సాయిబాబాని ఈరోజు ప్రతి రాశి వారు కూడా ఎటువంటి పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాన్ని స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు షిరిడి సాయిబాబా మందిరాల్లో తప్పనిసరిగా ఉండేటువంటి ధునికి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు తిథి పూర్ణిమ. ఈ పూర్ణిమ తిథి రోజున చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. అలాగే ఈరోజు బృహస్పతివారం లేదా గురువారం. ఈరోజు చేసేటువంటి దక్షిణామూర్తి పూజ, అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఆలోచన సంపత్తిని పెంచుతుంది, వివేకాన్ని పెంచుతుంది. ఇక ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రం బృహస్పతి యొక్క నక్షత్రం. వారం కూడా బృహస్పతి వారం కాబట్టి ఈరోజు చేసేటువంటి దాన ధర్మాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి, ఈతి బాధల్ని పోగొడుతుంది, గ్రహశాంతి ఏర్పడుతుంది. ఇక ఈరోజు పునర్వసు నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. బృహస్పతి శుక్రుల యొక్క పరస్పర వీక్షణ ఉంది, శుక్రమౌర్జమి కూడా అయిపోయింది కాబట్టి ఇది శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, జీవితంలో ఉన్నతికి దోహదపడుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పారిశ్రామిక వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. ఆలోచన దోషం ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వ్యాపార కార్యకలాపాలు సామాన్యంగా ముగుస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ప్రయాణాల ద్వారా అలసత్వం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు మేషరాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని చామంతులతో పూజించి రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితులు, ఆర్థిక ప్రతికూలత తొలగిపోతాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి బలాన్ని కూడగట్టుకోగలుగుతారు. బంధువులతో, మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తిలో కూడా ప్రోద్బలం ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు వృషభ రాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. శత్రుభీతి పోతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి బలం చేకూరుతుంది. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సత్ఫలితాలు చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆశల్ని చిగురింపచేస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు మిథున రాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, ధైర్య సాహసాలతో పూర్తి చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ముందంజ వేయగలుగుతారు. ప్రతి పనిలోనూ శ్రద్ధ పెరుగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీ పూలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాలు బాగా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. న్యాయపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మబలం ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి లడ్డూలను నైవేద్యంగా నివేదించడం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో లాభదాయకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలని ప్రారంభించినప్పటికీ ఆలస్యంగా విజయాల్ని చవిచూస్తారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాన్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు కన్యారాశి వారు గురువారం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా తీపి వార్తలు వింటారు. ఉద్యోగ నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా చేపట్టగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా లేదా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట సమస్యల నుంచి బయటికి రాగలుగుతారు. మానసిక ధైర్యం, మానసిక భీతి సమాంతరంగా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు కూడా వీడిపోతాయి. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వారికి చేకూరుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆదాయం పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఎర్ర గన్నేరు పూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అధిక వ్యయం నియంత్రించబడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విఘ్నాలతో పూర్తి చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతే ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆకస్మిక ఆదాయం లేకపోలేదు. వ్యాపార విస్తరణలు వంటివి సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గురువారం సందర్భంగా సన్నజాజులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి.
మంచి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో శ్రద్ధ ఏర్పడుతుంది. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విశేష వార్తలు, శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని మందార పూలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో చేరు సమస్యలు తలెత్తుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలను సాధించగలుగుతారు. కీర్తి ప్రతిష్టను ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రతికూలత ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో సంపూర్ణ విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. ఈ రోజు శ్రీ షిర్డీ సాయిబాబాని మీనరాశి వారు సంపెంగ పూలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా సాయిబాబాకి నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. శ్రీ షిర్డీ సాయిబాబా మందిరాల్లో ధునికి ప్రత్యేక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం ఏమిటో పరిశీలిద్దాం. శ్రీ షిర్డీ సాయిబాబా మందిరాల్లో తప్పనిసరిగా ఉండేటువంటి ధునికి ప్రత్యేక నేపథ్యం ఉంది. షిర్డీలో ఆధ్యాత్మిక జీవనం ప్రారంభించినటువంటి సాయి దినచర్య కూడా అంతుబట్టని రీతిలో సాగేది. సాయి ద్వారకామయి దగ్గరే ఉన్న ఓ పెద్ద బండరాతి మీద కూర్చుని బ్రహ్మనిష్టతో మునిగిపోయేవారు. అక్కడే ఆయన తన యోగశక్తిలో ఒక అగ్నిగుండాన్ని వెలిగించారని ప్రతీతి. ధునిగా ప్రఖ్యాతి చెందిన ఆ నిత్యాగ్నిహోత్రంలో సమిధలు వేస్తూ సమీపాన ఉన్న స్తంభానికి ఆనుకుని దైవనామస్మరణ చేసేవారు. భుజానికి జోల తగిలించుకుని చేతితో ఓ పాత డబ్బా పట్టుకుని ఇంటింటికి తిరిగి భిక్షాటం చేసేవారు. ధుని నుంచి వచ్చినటువంటి విభూతిని బాబా భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. సాయి కరస్పర్శ తాకిన ఆ ఊదికి అనేక మహిమలు ఉండేవని భక్తుల నమ్మకం. ఆ విశ్వాసం నేటికి కొనసాగుతోంది. సాయి మందిరాల్లో ఉన్న ధుని చుట్టూ భక్తులు సాధారణంగా 3 ప్రదక్షిణలు చేస్తారు. అయితే ధుని చుట్టూ 6 ప్రదక్షిణలు చేయటం సంప్రదాయం. మనిషిలోని 6 అంతఃశత్రువులు అరిషడ్వర్గాలు. అవి సాయి భక్తులకు దూరం కావటానికి 6 సార్లు ధుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇది ధుని యొక్క ప్రత్యేకత. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈనాడు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే ప్రధానంగా గురువు శత్రుక్షేత్రమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గురువు యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి షిరిడీ సాయినాథుడిని స్మరించుకోవటం, సాయిబాబా వారి ఆలయంలో గోధుమ రొట్టెలను స్వామివారికి నివేదన చేసి భక్తులందరికీ పంపిణీ చేయటం, ఓం శ్రీ సాయినాథాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు పుష్య పూర్ణిమ సందర్భంగా లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కుంకుమలు అలంకరించి అమ్మవారిని గులాబీ రంగు పూలతో కానీ పద్మాలతో కానీ పూజించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి అన్ని విషయాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా పెండ్లి చూపులు చూడటానికి, వ్యాపారంలో నూతన ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవటానికి, వ్యాపారంలో క్రయ విక్రయాలకు కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు తరచూ దృష్టి దోషానికి గురవుతూ ఇబ్బందులు పడుతున్నట్లయితే దైవ బలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా మంగళవారం నాడు
లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం ముందు ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి మిరియాలతో తయారు చేసిన పొంగలిని స్వామికి నివేదన చేయటం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది దృష్టి దోషం నుండి తొందరగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహ వాస్తులో నిర్మాణాది విషయాల్లో కూడాను తప్పనిసరిగా కొన్ని విశేషాంశాలు పాటించినట్లయితే సర్వత్రా ఆ గృహం ఆనందకరమైనటువంటి ప్రభావంతో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. గృహ నిర్మాణం అనగానే మొట్టమొదటిసారిగా అసలు గృహయోగం ఉందా లేదా అని చెప్పేసి మీ జాతక చక్రాన్ని చక్కటి పండితుల వద్ద తెలుసుకోవటం మంచిది. మీ గృహయోగానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చక్కటి ముహూర్తాలు, చక్కటి వర్గురీత్యా మీరు ఎటువైపు నిర్మాణం చేసుకుంటే యోగం సిద్ధిస్తుందో కూడా తెలుసుకోవటం చాలా అవసరం. మీరు కొన్నటువంటి ఆ ప్రాంతాన్ని తప్పనిసరిగా చదును చేయించి దానిలో నవధాన్యాలు అనేటువంటివి చల్లి 7 రోజుల పెదప గనక అవి గనక మొలకెత్తినట్లయితే చక్కటి యోగవంతమైన ప్రభావం ఆ స్థలానికి ఉన్నట్టుగా మీరు భావించాలి. ఆ నవధాన్యాలన్నింటినీ కూడాను మొలకెత్తినటువంటి ఆ మొక్కలను పీకి చక్కగా గోమాతకు గనక నమస్కృతాంజలి ఘటించి సమర్పించినట్లయితే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో మీరు గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. అంతేకాకుండా గృహ నిర్మాణం చేసేటప్పుడు మొదట గృహ నిర్మాణం నైరుతి మూల నుండి ప్రారంభించాలి. గృహ నిర్మాణ విషయాల్లో శంకుస్థాపనాది విషయాల్లో కూడాను భూసూక్త పట్నం మర్చిపోకూడదు. బ్రాహ్మణోత్తముల చేత తప్పనిసరిగా భూసూక్త పట్నం పఠింపచేసిన పిదప శంకుస్థాపనాది కార్యక్రమం అంతా పూర్తయిన పిదప చండ్రకర్రతో చేసినటువంటి ఆ శంకుపై చక్కగా నవధాన్యాలు, పాదరసం, నవరత్నాలు అన్నీ కూడాను ఏర్పాటు చేసుకొని పెద్దలందరి చేత కూడాను ఆశీస్సులు పొందుతూ కొబ్బరికాయలు కొట్టి నైవేద్యాలు సమర్పించిన పిదపనే గృహ నిర్మాణ ప్రారంభం చేయాలి. ఆ గృహ నిర్మాణ ప్రారంభం కూడా నైరుతి మూల నుంచి గనక మీరు కట్టడం ప్రారంభిస్తే సర్వవిధ శ్రేయోదాయకంగా ఉంటుంది. నైరుతి మూల నుంచి ప్రారంభించి ఆగ్నేయం వాయవ్యానికి సూత్రాన్ని లాగి మూలమట్టం సరిపోయే విధంగా ప్లాన్ ప్రకారంగా పునాదుల్ని త్రవ్వాలి. పునాది త్రవ్విన పిదప 2 రోజులు ఆగాలి. ఆ విధంగా కనుక చేసినట్లయితే పునాదులు త్రవ్వటం వెంటనే ఇల్లు నిర్మాణం ప్రారంభించడం తగదు. ఆ జీవులన్నీ కూడా వెళ్ళిపోవాలి కదా. చిన్న చిన్న సూక్ష్మ జీవులు ఉంటాయి. అన్ని జన్మల్లో కల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మే. ఈ మానవ జన్మలో గృహయోగాన్ని ప్రసాదించేది పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ప్రసాదించే ఈ విశిష్ట గృహ నిర్మాణానికి స్వామివారు సహకరించడానికి మనం ఆ యొక్క సూక్ష్మజీవులకి దారి వదలాలి. భూభాగపు శక్తిని బట్టి ఆ భూమి యొక్క శక్తి ఏమిటో మీరు పరిశీలించుకోవాలి. అలా భూమి యొక్క శక్తిని బట్టి పునాదులు ఏర్పాటు చేసుకోవాలి. ఎంత లోతు పునాది తీస్తే మంచిది, అలా పునాది తీసిన తర్వాత లోపల ఎంత సైజు బండలు వేసి నిర్మాణం చేస్తే మంచిది, పెద్ద పెద్ద రాళ్ళు వేసి నిర్మాణం చేయటమా, ఏ రీతిన ఏ తీరులో కడితే బాగుంటుందో మీరు ఆ యొక్క నిర్మాణ నిపుణులను సంప్రదించి మీరు నిర్ణయం తీసుకోవటం ఉత్తమోత్తమం. అలాగే మీరు ఎంత ఎత్తులో ఎన్ని స్టైల్స్ నిర్మాణం చేయబోతున్నారో కూడా వాళ్లకు తెలియచేయాలి. అంటే 3 స్టైర్స్ వేద్దాం అనుకుంటున్నామండి, అలా దాన్ని బట్టి పునాది యొక్క బలం ఉంటుంది. పునాది ఎంత బలంగా ఉంటే అంత గొప్ప విశేషం అని చెప్పేసి కదా మనకు గృహంలో మొట్టమొదటిసారిగా చెప్పిన సూత్రం. అందుచేత ఇంటి పునాదిని బట్టి నిర్మాణం ప్రారంభించాలి అని చెప్పేసి కూడా శాస్త్రంలో తెలియజేసేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అలాగే గృహ నిర్మాణ కాలంలో గోడలు కట్టేటప్పుడు తెగతెంపులుగా కట్టకూడదు. ఎప్పుడు కూడా నిర్మాణాత్మకమైన చర్యలు చేసేటప్పుడు సమాన లెవెల్లో
కట్టుబడి ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది. అలాగే గృహానికి పెట్టేటువంటి ద్వారబంధాల ఎత్తు, వాటి యొక్క వెడల్పు మీ యొక్క జాతకరీత్యా ఎంత ఎత్తులో పెడితే విశిష్టవంతమైన యోగం పడుతుందో కూడా గుర్తెరగాలి. ద్వారబంధం ఎప్పుడూ కూడాను అన్నిటికన్నా ఎత్తులో నిర్మాణం చేయటం ఉత్తమోత్తమం. అంతేకాకుండా వాటికి పెట్టేటువంటి తలుపుల విషయంలో కూడా 2 తలుపులు వేసే విధంగా పెట్టాలి. అంతేకాకుండా ప్రహరీ గోడలు ఆనించి ఏ దిక్కులోనూ కూడా గృహ నిర్మాణం చేయరాదు. అది చాలా పొరపాటు వాస్తుశాస్త్రరీత్యా. అన్ని చోట్ల కూడాను కుదరనప్పుడు ముఖ్యంగా తూర్పు ఉత్తర గోడలను ఆనించి గృహ నిర్మాణం చేయరాదు. తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం 2 దిశలైనా ఖాళీగా ఉండేటట్టుగా చూసుకోండి. తూర్పు ఉత్తర గోడలు పడమర దక్షిణ గోడల కన్నా పల్లంగాను, దక్షిణ పడమరలు గోడలు ఎత్తుగాను ఉండేటట్టుగా నిర్మాణం చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం అనేటువంటి విషయం కూడా ఇక్కడ గుర్తిరగాలి. అలాగే పడమర గోడ తక్కువగాను తూర్పు గోడ ఎత్తులోనూ కట్టినట్టయితే చాలా అనర్థాలు ఏర్పడతాయి. అందుచేత ఎప్పుడు కూడా దక్షిణం పడమర గోడలు ఎత్తులో ఉండాలి, తూర్పు ఉత్తర గోడలు కొద్దిగా ఎత్తు తక్కువగా ఉండాలి అనే విషయం ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సినటువంటి విశేషాంశం. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే గృహ నిర్మాణ విషయంలో ఆచరించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదిక ఏమిటి అన్నది ప్రశ్న. గృహ నిర్మాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా ఆ నిర్మాణ స్థలాన్ని పరమ పవిత్రవంతమైందిగా చేయాలి. అలా చేయటానికి మీరు ఆ స్థలంలో ఉన్నటువంటి పిచ్చి చెట్లు, తుమ్మ చెట్లు లేక పుట్టలు ఇలాంటివి గనక ఉన్నట్లయితే తొలగింపచేసి తరువాత ఆ ప్రదేశంలో గోవును కట్టివేయాలి. ఒక్కరోజైనా ఆ గోమాతను కట్టి అక్కడ గ్రాసాన్ని వేసిన తదుపరి మరలా మీరు నిర్మాణం చేసేటప్పుడు భూసూక్త పట్టణంతో పాటుగా శివుడు, పార్వతి, వినాయకుడు ఫోటోను ఉంచి మీరు పూజాది కార్యక్రమం నిర్వహించటం సర్వే సర్వత్రా శుభదాయకం. గో పంచకంతో ఆ స్థలానంతా కూడాను పరమ పవిత్రవంతంగా చేసిన పిదపే గృహ నిర్మాణం ప్రారంభించటం మంచిది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.